టమోటాలు వాటర్లో వేసుకుని ఇలా కడుక్కోవాలి. ఆ మధ్యలో అలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలా మొత్తం టమోటాలన్నీ అలా తీసేసి నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. అలా వాటర్లో కడుక్కుని అలా క్లీన్ చేసుకున్న తర్వాత అలా గిన్నెలో పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. అన్నీ అలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా అయిపోతాయి. అలా అప్పుడు వాటిని తీసేసి వేరే ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి. అలా మొత్తం తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బాయిల్ అయిన టమాటాని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. జార్లో కొంచెం అల్లం పీసు, చిన్నులపాయి దానిలోనే వేసేసి పట్టేసుకోవచ్చు. అది ఒక బౌల్లో పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక గరిటె ఆయిల్ పోసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులు వేసుకోవాలి 2. చెక్క, లవంగ, బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, యాలక్కాయ వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు, ఇవి కొంచెం మగ్గనివ్వాలి. ఇలా
మూత పెట్టుకుని 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. జీలకర్ర కొంచెం వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. పసుపు, ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో పెట్టుకున్న టమాటా జ్యూస్ పోసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోవాలి. బియ్యం మనం ముందుగా 2 గ్లాసుల బియ్యం నేను కడిగి నానబెట్టుకున్నాను. ఇలా కొంచెం ఇది మగ్గేటప్పుడు ఈ రైస్ మనం వేసుకోవాలి. నేను మామూలు రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇలా తిప్పుకోవాలి, అంతా కలిసేటట్లు కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని 5 మినిట్స్ తర్వాత తీసి చూసుకోవాలి. ఇదిగోండి, గుమగుమలాడే టమాటా రైస్ రెడీ. అయిపోయింది అంతే. ఇదిగోండి ఎలా ఉందో చూడండి, పొడి పొడిగా, చాలా టేస్ట్గా. బంగాళాదుంప కర్రీ చేశాను, పెరుగు చట్నీ, బిర్యానీ, టమాటా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ టేస్ట్గా ఉంది. సూపర్ గైస్, బాగుంది. పిల్లలకి స్నాక్స్గా చక్కగా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది.